ప్రతి దేశంలో అడపాదడపా ఆ దేశంలోని ఆ సంస్కృతిని విచ్ఛిన్నం చేసిన వాళ్ళు, దాడి చేసి వాళ్ళ వైషమ్యాలు క్రియేట్ చేసిన వాళ్ళు చాలా సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జరుగుతాయి, ఇంక్లూడింగ్ అమెరికా. అయితే వెస్టర్న్ కంట్రీస్లో ఒక మాట ఉంటుంది ఎప్పుడు కూడా, ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ అంటారు. అంటే నిజము అనేది ఒకటి ఉంటుంది చూసారా, దాన్ని బేస్ చేసుకొని మనలో పరివర్తన రావాలి ఈ సొసైటీలో అనే చేసే ఒక ప్రయత్నం. అది ఆయా దేశాల్లో ఒకానొక నాయకులు వచ్చినప్పుడు, కొంతమంది నాయకులు వచ్చినప్పుడు ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ అనేది చాలా వేగంగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం లింకన్ అమెరికన్ సొసైటీలో బ్లాక్స్ మీద అరాచకాలు చేసి వాళ్ళని చాలా విధ్వంసం చేసి వాళ్ళపైన విపరీతమైన దౌర్జన్యాలు చేసి వాళ్ళని బానిసలుగా భావించినటువంటి ఒక సంస్కృతి నుంచి అబ్రహాం లింకన్ వచ్చిన తర్వాత లేదు బ్లాక్స్ కి మనము రుణపడి ఉన్నాం, వాళ్ళది మనం తీసుకున్నామని అక్కడ నుంచి ఒక పరివర్తన గవర్నమెంట్ పరంగా వచ్చింది. ఆ తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ కావచ్చు, చాలా మంది దాన్ని కొనసాగించారు, లిటరల్లీ కొనసాగించారు. ఇప్పటికీ అఫ్ కోర్స్ అమెరికాలో ఇంకా ఇప్పటికీ ఆ రేసిస్ట్ భావజాలాలు ఉన్నప్పటికీ, బట్ యాజ్ ఎ గవర్నమెంట్ అక్కడ ఒక పరివర్తన అయితే వచ్చింది. ఈవెన్ ఉమెన్ విషయంలో కావచ్చు, అనేక విషయాలు. ఇది వెస్ట్రన్ సొసైటీలో ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లో అట్లాగే కనబడుతుంది. ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ అంటారు. నిజానికి భారతదేశంలో ఈ 2014 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పీరియడ్ నాకు తెలిసి ఇది ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ పీరియడ్. సో నాకు తెలిసి 2014 నుంచి ఇప్పటి వరకు ఆ ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ పీరియడ్ లో మనం ఉన్నామేమో అనిపిస్తోంది. అంటే ఏంటంటే మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, అంటే అంతకు ముందు ఇస్లామిక్ దురాక్రమణలు జరిగాయి, ఆ తర్వాత బ్రిటిష్ వలసవాదము ఉంది, ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజమైన భారతదేశం ఆవిష్కృతం కాలేదు. ఆ నిజమైన భారతదేశం అంటే ఏంటి అనే దగ్గరికి వస్తే మనం అన్ని కూడా నిజానికి భారతదేశపు ఆత్మను ప్రతిబింబించే ఏ అంశము మనం టేకప్ చేయలే. పాస్ట్ 75 years స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏది కూడా నాకు తెలిసి వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, కానీ మన ధర్మము, మన క్షాత్రము, మనదైనటువంటి నిజమైన భారతీయ వారసత్వ సంపద, లేకపోతే కళలు, కల్చర్, వాట్ ఎవర్, దేంట్లోనూ ఒక స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు ఏ ప్రభుత్వము తీసుకోలేదు 1947 నుంచి ఇప్పటి వరకు. మొట్టమొదట సోమనాథ్ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అండ్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మొట్టమొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళు సోమనాథ్ ఆలయానికి వెళ్ళి దాన్ని పునర్నిర్మించారు. ఆ ప్రతిష్ఠ జరిగింది. అంటే సోమనాథ్ ఏంటి అంటే, గజనీలు, గోరీలు ఎవరైతే వాళ్ళు ఇస్లామిక్ దురాక్రమణదారులు మన సోమనాథ్ మందిరాన్ని ధ్వంసం చేశారో, ఆ విదేశీ దురాక్రమణ భావజాలం ఉండకూడదు, ఇది భారతదేశం, ఈ భారతదేశం మళ్ళీ ఆ సోమనాథ్ మందిరాన్ని మళ్ళీ పునఃస్థాపించుకోవడం చేయాలి అనేది ఒక సంకల్పం. అంటే మళ్ళీ మన పాస్ట్ లోకి వెళ్ళాలి. సో దానికోసమనే వాళ్ళు సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించారు. నిజానికి ఆ రోజు మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అన్ని చూసుకున్నారు. ఇప్పుడు అందరు నాయకులు ఉన్నారు. బట్ నిజానికి ఒక్క నాయకుడు వెళ్ళి ఉంటే, అప్పటికి మహాత్మా గాంధీ గారు మరణించారు, ఉన్న ఒక్క నాయకుడు ఎవరైతే ఇండిపెండెంట్ ఇండియా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు జవహర్ లాల్ నెహ్రూ గారు గనక ఆ సోమనాథ్ ఆలయానికి ఆ రోజే వెళ్ళి ఉంటే నిజానికి అది ఒక ఎగ్జాంపుల్ గా ఉండేది. అంటే గవర్నమెంట్ దాన్ని ఒక గర్వకారణంగా భావించడం అనేది జరిగి ఉంటే ఆ రోజు నుంచి వచ్చే గవర్నమెంట్స్ కూడా కొంత అదే ధోరణిని అవలంబించేవి. అంటే ఒక అంకురార్పణ జరిగేది. సో ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ అంటారు. రీకన్సిలియేషన్ అంటే ఒక సయోధ్య కుదిరించడం. చాలా వరకు ఇప్పటికీ చాలా దేశాల్లో ఈ ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్స్ ఉంటాయి. అంటే జరిగిన పాస్ట్ ని, ఆ గత చరిత్రలో ఉన్న నిజాల్ని ఆవిష్కరించి ఇది నిజము అని చెప్పి దీన్ని బేస్ చేసుకొని ఒక సయోధ్యపూరిత వాతావరణాన్ని దేశంలో బిల్డ్ చేయడం. అంటే ఎవరైనా కావచ్చు, అఫెన్స్ చేసిన వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. నేను దాడి చేశాను, మా పూర్వీకులు ఎవరో చేసుంటారు, బట్ దానికి మేము క్షమాపణలు చెప్తున్నామని చెప్పడమో, లేకపోతే లేదు రిగ్రెట్ అవుతున్నామని చెప్పడమో, లేదు ఇలా ఉండకూడదు, ఇప్పటి నుంచి మన ఇద్దరం ఇలా నడుద్దాం అని అనుకోవడం, అదొక వాతావరణం కదా. అది నిజానికి గవర్నమెంట్ అలాంటి ఒక ప్రయత్నమే చేయలేదు. చేయకపోగా ఏం చేశారంటే, ఇస్లామిక్ దురాక్రమణదారుల వారసులుగా ఒక సముదాయం మొత్తాన్ని అంటగట్టేశారు. పాపం వాళ్ళకి తెలియకుండా. ఈరోజు ఇప్పుడు మన ఓల్డ్ సిటీలో చూస్తే నిజాం అన్నాం అనుకోండి,
నిజాం వారసులుగానే ముస్లింలను చూసే పరిస్థితిలోకి నెట్టేశారు. మామూలు వ్యక్తులు కూడా అవును నేను ఇప్పుడు నిజాం వారసుడేమో అనుకునేలా. వాళ్ళకి కూడా ఇస్లామిక్ దురాక్రమం బాబర్, అక్బర్ లేదా షాజహాన్, ఔరంగజేబ్ వీళ్ళు చేసిన దురాగతాలకి ఈ రోజున్న ముస్లింస్ అందరూ కూడా వాళ్ళ వారసులమే అనుకునేలాగా కదా దిస్ పొలిటికల్ ఎన్వైరన్మెంటే కదా క్రియేట్ చేసింది లాస్ట్ 75 years లో. సో వాళ్ళు అదే భావనలోకి వెళ్ళిపోయారు. సో నిజానికి ట్రూత్ చెప్పగలిగి ఉంటే ఈ రోజుకి మీరు అబ్జర్వ్ చేసి చూస్తే 75 ఏళ్ల తర్వాత నాకు తెలిసి 10-20 ఏళ్ల క్రితం నుంచి మనం చూస్తున్నాం కదండి. ఇప్పుడు దళితుల పైన దాడులు జరిగాయి, అంటరానితనం అన్నారు, చాలా విషయాలు చేశారు. వీటిలో పరివర్తన రావాలి, దీనిలో మార్పు రావాలి అనుకున్నాము. రిజర్వేషన్స్ ఒక తీసుకొచ్చారు, రాజ్యాంగం ఏర్పరచుకున్నాము, రాజ్యాంగబద్ధమైన విలువలు పెట్టుకున్నాము, అన్ని పెట్టుకున్నాము. నిజానికి ఏదైతే అప్పర్ కాస్ట్ అని చెప్తున్నారో, ఏదైతే ఓసీలు అని అంటున్నారో, ఎవరైతే అరచివేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళలో అయితే కొంత పరివర్తన వచ్చింది. ఈ రోజు అయితే నీకు ఎవరు కూడా ఎవరో మా వెనకట ఎవరో తప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి అయ్యా, ఇప్పుడు పక్కన వదిలేయండి, వాళ్ళకి చేసిన తప్పులకు మమ్మల్ని ఎందుకు బాధ్యతలు చేస్తారు అంటున్నాం కదా. ఇదే భావన ప్రతి వర్గం నుంచి రావాలి కదా అంటున్నాను నేను. సో ఇక్కడ ఇదే భావన, ఇది వీళ్ళకి రాకపోయినా తప్పే, అది వాళ్ళకి రాకపోయినా తప్పే. ఈ భావన వచ్చే విధంగా ఒక వాతావరణం బిల్డ్ కాలేదు. లాస్ట్ 2014 తర్వాత నుంచి ట్రూత్ నిజమేంటో తెలుసుకోవడం మొదలైంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.